ఎంతో హెల్తీగా జొన్నలతో దోశ చేసుకుందామా. ఇదిగోండి జొన్నలు ఇయే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఉంది కదా జొన్న దోశ అని నేను పెట్టాను కదా, ఎగ్ జొన్న దోశ అని. చలో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఇది పొట్టు మినపప్పు అండి, మీరేమో మామూలుగా మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాసు పొట్టు మినపప్పు కాబట్టి వేరేగా నానబెడుతున్నానండి. అదే మామూలుగా మినపప్పు అయితే మీరు అన్నీ కలిపి నానబెట్టేయచ్చు. కొద్దిగా శనగపప్పు అని తీసుకున్నాను, కొంచెం మెంతులు. ఇప్పుడు వచ్చేసి జొన్నలండి, ఒక గ్లాసు జొన్నలండి, అన్నీ ఈక్వల్ రేషియో అండి. ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాసు బియ్యం లేకుండా మీరు ఇంకో గ్లాసు అంటే 2 గ్లాసులు జొన్నలు కూడా వేసుకోవచ్చు అండి. కానీ గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం రైస్ కానీ కొంచెం అటుకులు కానీ వేసి గ్రైండ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పిండి. అస్సలు చాలా బాగా ఉండిద్దండి, చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇంకా రాత్రి గ్రైండ్ చేసేసి ఇంకా మిక్సీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి, లేకపోతే కొంచెం పుల్లగా అవుతాయి. ఇంకా పొద్దున్నే తీసి ఇంకా దోశలు వేసాను, చాలా టేస్టీగా ఉండిద్దండి దోశలు. కార్బ్స్ కొంచెమైనా తగ్గించుకోవాలి కదండి మన హెల్తీ లైఫ్లో. పిల్లలకి కొద్దిగా అలవాటు చేయాలండి, అందుకే పిల్లలు అలవాటు చేసేంత వరకు కొద్దిగా రైస్ వేసుకొని చేయండి. కొంచెం టేస్ట్గా ఉండిద్దిగా పిల్లలు తింటారు, కొంచెం క్రిస్పీగా ఉండిద్ది. ఇంకా మొత్తం జొన్నలే వేయాలంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి, అది కూడా బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను ఈ రెసిపీ అప్లోడ్ చేశాను. ఇదిగోండి ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి. దీంతో అన్ని దోశలు వేసుకోవచ్చండి, క్యారెట్ దోశ వేయచ్చు, అన్నీ వేసుకోవచ్చండి. ఈ హెల్త్ టిప్స్ మీకు పనికొచ్చిద్దని నేను ఒక షార్ట్ వీడియో తీశాను. I hope you like this video, and please don't forget to like, share and subscribe Hasina Diaries. Please follow my Instagram also. Bye bye.